మీ ఎఫ్డి ఖాతాలో డబ్బులు సురక్షితంగా ఉన్నాయి అనుకుంటున్నారా? కానీ ఈ కేసు వింటే మీరు షాక్ అవుతారు. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ ఎఫ్డి ఫ్రాడ్ కేసు. కోటా, రాజస్థాన్ బ్రాంచ్లో పనిచేసిన సాక్షి గుప్తా అనే రిలేషన్షిప్ మేనేజర్ ఏకంగా 4,58,00,000 రూపాయలు మోసం చేశారని సమాచారం. 2020 నుంచి 2023 దాకా 41 మంది ఖాతాదారుల 110 ఎఫ్డీలను టార్గెట్ చేసి ముందుగానే ఫిక్స్డ్ డిపాజిట్లు బ్రేక్ చేశారు సాక్షి గుప్తా. ఓటీపీలు పక్కదారి పట్టించేందుకు అకౌంట్ ఫోన్ నంబర్లను తన మరియు తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లకు లింక్ చేసుకున్నారు. ఓవర్ డ్రాఫ్ట్, డెబిట్ కార్డుల మోసం, మోసపూరిత వ్యక్తిగత రుణాన్ని పంపిణీ అన్నీ బ్యాంక్ సిస్టమ్నే వాడుకుని చేశారు. అంతా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి పోగొట్టారు. కస్టమర్ల డబ్బుతో పాటు తన ఫ్యామిలీ డబ్బు కూడా బూడిదైంది. ఒక ఖాతాదారుడికి డౌట్ వచ్చి ఫిర్యాదు చేయడంతో ఫెబ్ 2024లో స్కామ్ బయటపడింది. 2025 మే 31న తన సోదరి పెళ్లిలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉంది. బ్యాంక్ సస్పెండ్ చేసింది. కస్టమర్ల క్లెయిమ్లు సెటిల్ అయ్యాయని చెబుతున్నారు. కానీ డబ్బు పోయిన వారికి న్యాయం జరిగిందా? మీ బ్యాంక్ ఖాతాపై ఎప్పటికీ కన్నేసి ఉంచండి. ఇది ఓ హెచ్చరిక మాత్రమే కాదు, నిజమైన విషయం. ఈ వీడియోలో చెప్పిన సమాచారం జనరల్ న్యూస్ పబ్లిక్ రిపోర్టుల ఆధారంగా మాత్రమే. మన ఛానల్ ఏ వ్యక్తిని లేదా సంస్థను కించపరచడం లేదా లక్ష్యంగా చేసుకోవడం ఉద్దేశం కాదు. వీక్షకులు స్వతంత్రంగా వాస్తవాలను ధృవీకరించాలని మరియు దీనిని న్యాయమైన ఉపయోగం కింద వార్తల వ్యాఖ్యానంగా పరిగణించాలని సూచిస్తున్నాం.